వెల్కమ్ టు అవర్ ఛానల్ గోల్డెన్ హన్సిని ఆర్ట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల ఫస్ట్ మంత్ శాలరీ అయితే వచ్చేసిందండి. అయితే ఫస్ట్ మంత్ శాలరీ ఎప్పుడో రావాల్సింది, ఎందుకంటే మోనిటైజేషన్ అయితే మాకు ఛానల్ స్టార్ట్ చేసిన వితిన్ 1 మంత్లో అయిపోయింది. బట్ నా మిస్టేక్ వల్లనే ఈ ఛానల్కి శాలరీ లేట్ అయిందనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, మనకి మీ ఆంధ్ర ఆడపడుచు అనే ఒక ఛానల్ ఉంది. ఇది సెకండ్ ఛానల్. సో 2 ఛానల్స్ని ఒక్కదాన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. అందుకోసం అని చెప్పి నేను మీ ఆంధ్ర ఆడపడుచు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట. మీ ఆంధ్ర ఆడపడుచులో రోజుకి ఒక 2 షార్ట్స్ అలా పోస్ట్ చేస్తాను. బట్ గోల్డెన్ హన్సిని ఆర్ట్స్కి వచ్చేసరికి ఒక్కోసారి పోస్ట్ చేస్తూ ఉన్నా కంటిన్యూగా. బట్ కొన్నిసార్లు ఏంటంటే వీక్కి 1 వీడియో లేదంటే వీక్కి 2 వీడియోస్ అలా కూడా పోస్ట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి వ్యూస్ అంటే మనకి శాలరీ వచ్చేది కూడా వ్యూస్ కౌంట్ని బట్టే కదా, సో వాచ్ టైంని బట్టే కదా. అందుకోసం అని చెప్పి నాకు డిలే అయింది. మనం వీడియోసే పోస్ట్ చేయకపోతే మనకు శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇన్ని రోజులు పట్టింది అనమాట. ఎనీవే, మన ఛానల్ సక్సెస్ అయితే మాత్రం 1 మంత్లోనే అయిపోయింది. సో ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. మీరు ఇంకా ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. హన్సిని వాయిస్ పెట్టమని చాలామంది అడుగుతారు. బట్ హన్సిని వాయిస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే, తను ఉంటే ఆ వీడియోస్ వెళ్తాయి, కానీ తను వాయిస్ ఇస్తుంటే ఆ వీడియోస్ పెద్దగా వ్యూస్ రావట్లేదండి. సో వ్యూస్ రానప్పుడు వాయిస్ ఇచ్చి యూజ్ లేదు కదా. ఇంకొకటి ఏంటంటే హన్సినికి మొహమాటం అనమాట, మాట్లాడటానికి ఎక్కువగా పెద్దగా మాట్లాడదు. సో తను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనే మాట్లాడుతూ ఉంటా. ఇంకా చెప్పాలంటే తను చదువుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు తన వీడియోస్లో కనిపిస్తుంది. ఈ మధ్య అయితే డైలీ కూడా రావట్లేదు. సో ముందు ఎడ్యుకేషన్ కదా, ముందు చదువు, తర్వాత ఇవన్నీ. కాబట్టి ఇంకా అంటే పేరు అయితే హన్సిని నేమ్తోనే పెట్టాను ఛానల్ నేమ్. బట్ ఛానల్ మెయింటైన్ చేసేదైతే నేనే కదా, అంటే నేను చేసే వీడియోసే ఉంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు మా గార్డెన్ చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా మా గార్డెన్ చూపిస్తా. చూడండి, గార్డెన్ అంటే ఇంట్లో మొక్కలు పెంచుకుంటే గార్డెన్ అనే అంటాము. బట్ ప్రజెంట్ అయితే ఎక్కువ మొక్కలేం లేవు, చూస్తున్నారు కదా. సో ఒకసారి అలా చూసేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఫ్రెండ్స్, గోల్డెన్ హన్సిని ఆర్ట్స్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక 3 వీడియోస్, ఒకటి ఫిష్ ట్యాంక్ గురించి, అండ్ ఇంకోటి గార్డెన్ హన్సినితో గార్డెనింగ్ చేయించిన వీడియో, అండ్ ఇంకొకటి వినాయక నిమజ్జనం. ఆ 3 వీడియోస్ పోస్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు పోస్ట్ చేయలేదండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ నేను కష్టపడమే తప్పితే పెద్దగా వ్యూస్ రావు కదా, అందుకని. సో ఓకే, ఎనీవే ఇప్పుడైతే మా తులసి కోట చూడండి ఫస్ట్. సో మా తులసి కోటను అయితే నేను చాలా ఇష్టపడి కట్టించుకున్నాను. నిజానికి ఇంతకు ముందు మనకి ఎల్లో కలర్వి చిన్నవి దొరుకుతాయి కదండి బయట నర్సరీస్లో, అలాంటిదే తెచ్చి కుండి పెట్టుకున్నాను అనమాట. బట్ ఎప్పుడైతే మేము ఇక్కడ కింద ఫ్లోర్ చేయించుకున్నామో, అంటే పాతగా ఉన్న ఫ్లోర్ పడగొట్టేసి ఈ ఫ్లోర్ వేయించుకున్నాం కదా టైల్స్, సో ఆ టైంలోనే ఈ వర్క్ చేయించుకున్నాం అనమాట. తులసి కోట చాలామంది మా తులసి కోట గురించి అడుగుతూ ఉంటారు, అందుకే చెప్తున్నా. సో తులసి కోట పక్కన చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. సో తులసి కోట పక్కన నెక్స్ట్ బుద్ధ విగ్రహం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మా తులసి కోట అండ్ మా బుద్ధ స్టోన్ అండ్ ఆర్చ్తో పాటు ఈ హ్యాంగింగ్ పార్ట్స్, ఇవన్నీ కూడా నేను చాలా చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట. ఈ తులసి కోట కట్టించిన వీడియోస్ అన్నీ కూడా మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్లో ఫస్ట్లో ఈ వర్క్ జరిగినప్పుడు నేను పెట్టానండి. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఈ తులసి కోట ఎలా కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ప్రాసెస్ ఏమైనా ఉంటే చూపించండి అని. బట్ నా వీడియోస్లో ఆల్రెడీ నేను ఎప్పుడో పోస్ట్ చేశాను. ఒకసారి మీరుంటే ఎవరికైనా కావాలి అనుకుంటే మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లాంగ్ వీడియోలో పూర్తిగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే బుద్ధా స్టోన్, దీనికోసం కూడా అది పెట్టించినప్పుడు కూడా నేను డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ చాలా మందికి ఫేవరెట్ అనమాట ఆ గార్డెన్. ఇదైతే ఇంతకు ముందు ఉండేదండి. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇది ఎలా ఉండేదంటే కర్రలతో ఉండేదన్నమాట, అంటే ఆర్చ్ కర్రలతో పెట్టుకున్నా ఇంతకు ముందు. బట్ 2-3 టైమ్స్ కట్టాను కర్రలతో, ఇలానే రెక్టాంగిల్ షేప్లో. బట్ ఊడిపోయి పడిపోయేది అనమాట. కొన్ని రోజులు అయ్యాక కర్ర ఏంటంటే చెదపట్టేస్తుంది కదా, చెదపట్టేసి విరిగిపోయి పడిపోయింది. సో ఇక్కడైతే ఒక పెద్ద శంకుపూల తేకు ఉండేది, అది కూడా ఇంకా ఎండిపోయింది. ఇంకా అన్నీ తీసేసి, ఆర్చ్ అనేది డెకరేషన్ కోసం కదా, అందుకని ఇంకా మనకి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అది తెచ్చి పెట్టానండి. నిజానికి న్యాచురల్ మనీ ప్లాంట్స్ మన ఇంట్లో చాలా ఉన్నాయి, బట్ ఎందుకో తెలీదు, సరేలే ఉన్న చోట ఉంచేద్దాం, వాటిని ఎందుకు మళ్ళీ తీయడం అని ఈ ఆర్చ్ వరకు అయితే నేను ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ తెచ్చి పెట్టాను. అండ్ హ్యాంగింగ్ పాట్స్ అయితే నేను వైట్ కలర్ హ్యాంగింగ్ పాట్స్ అయితే నేను నర్సరీ నుంచి కొన్ని తెచ్చి పెట్టుకున్నానండి. నా డ్రీమ్ అనమాట ఇలాంటిది ఒకటి ఉండాలని. ప్రజెంట్ నాకున్న బడ్జెట్లో, నాకు వస్తున్న శాలరీలో చాలా తక్కువే వస్తుంటుంది కాబట్టి ఆ తక్కువలోనే తీసి
అంటే ఈ ఆర్చ్ 1600 అయిందండి. ఆయన 1600 చెప్పారు, షాప్లో తీసుకున్నా. బట్ నేను చాలా సామాన్లు కొన్నాను, వాటన్నిటితో పాటు ఓవరాల్గా డిస్కౌంట్ పడింది. ఎంత తగ్గింది అనేది నాకు ఐడియా లేదు, మహా అయితే ఒక 100-200 తగ్గుతుంది అంతే. సో అది ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ స్టోరీ. చూసారు కదా, ఇదైతే నైట్ టైం వ్యూ అనమాట. గార్డెన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. బై బాయ్.